వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాదాపు 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికను ప్రతిపాదించారు. గాజా యుద్ధ విరమణ, భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పాటుకు వీలుగా అమెరికా 21 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించిందని ప్రకటించారు. హమాస్ వద్ద ఉన్న బందీలను వెంటనే విడుదల చేయడంతో పాటు గాజాలో పాలస్తీనియన్ల ఆవాసాల ఏర్పాటును ప్రోత్సహించే ప్రతిపాదనలు అందులో ఉన్నాయి. హమాస్ నిరాయుధీకరణ, గాజాలో రాడికల్ భావజాలం కట్టడికి చర్యలు చేపట్టాలని అమెరికా ప్రతిపాదిస్తోందని, మానవతా సహాయాన్ని తటస్థంగా ఉంచే అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రిసెంట్ తదితర సంస్థల ద్వారా పంపిణీ చేయాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. సోమవారం వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. So today is a historic day for peace, and Prime Minister Netanyahu and I have just concluded an important meeting on many vital issues, including Iran, trade, and most importantly, we discussed how to end the war in Gaza, but it's just a part of the bigger picture, which is peace. This afternoon, after extensive consultation with our friends and partners throughout the region, I'm formally releasing our principles for peace, which everyone understands that the ultimate result must be the elimination of any danger posed in the region, and the danger is caused by Hamas. The tyranny of terror has to end, and this is, again, to ensure the success of this effort, my plan calls for the creation of a new international oversight body, the Board of Peace, which will be headed the leaders of the Arab world, and we'll have a board, and one of the people that wants to be on the board is the UK former Prime Minister, Tony Blair, and some others, and they'll be named over the next few days. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించారు. అమెరికా, ఇజ్రాయెల్ చేతులు కలిపితే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ముగించే ప్రణాళిక తమ యుద్ధ లక్ష్యాలను సాధిస్తుందని, ఇది తమ బందీలను తిరిగి తీసుకువస్తుందన్నారు. గాజాలో హమాస్ రాజకీయ పాలనను అంతం చేస్తుందని, గాజా మళ్లీ ఎప్పుడూ ఇజ్రాయెల్ కు ముప్పు కలిగించకుండా చేస్తుందన్నారు. కొన్ని నెలల క్రితం రైజింగ్ లైన్ ఆపరేషన్, మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ పేరిట తాము ఇరాన్ అణు బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంపై దాడి చేశామని, B-2 విమానాలను పంపాలని అమెరికా తీసుకున్న నిర్ణయంతో ప్రపంచం మరింత సురక్షితమైందన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక తమ ప్రభుత్వం యుద్ధం ముగింపునకు, ఆ తరువాత కోసం నిర్ధారించిన 5 సూత్రాలకు అనుగుణంగా ఉందన్నారు. ఈ ప్రణాళికను హమాస్ అంగీకరించాల్సిందేనని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. I support your plan to end the war in Gaza, which achieves our war aims. It will bring back to Israel all our hostages, dismantle Hamas's military capabilities, end its political rule, and ensure that Gaza never again poses a threat to Israel. Your plan is consistent with the 5 principles my government set for the end of the war and the day after Hamas. All our hostages, both those who are alive and those who died, all of them will return home immediately. Hamas will be disarmed. Gaza will be demilitarized. And lastly, Gaza will have a peaceful civilian administration that is run neither by Hamas nor by the Palestinian Authority. But if Hamas rejects your plan, Mr. President, then Israel will finish the job by itself. This can be done the easy way, or it can be done the hard way, but it will be done. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాను పాలస్తీనా ప్రభుత్వం సహా 8 అరబ్ ముస్లిం దేశాలు స్వాగతించాయి. మరుభూమిగా మారిన గాజాలో ట్రంప్ శాంతిని తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశాయి. అమెరికా డిమాండ్ మేరకు సంస్కరణలు తీసుకొస్తామని పాలస్తీనా ప్రభుత్వం తెలిపింది. గాజా పునర్నిర్మాణం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు అనుమతించరని ట్రంప్ చేసిన ప్రకటనను ఖతార్, జోర్డాన్, UAE, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు స్వాగతించారు. అదేవిధంగా భారత్ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను స్వాగతించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు సామాజిక మాధ్యమం X లో ఒక ప్రకటన చేస్తూ ఈ ప్రణాళిక ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. గాజా శాంతి ప్రణాళికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం కోసం భారత్ సానుకూల పాత్ర పోషిస్తుందన్నారు. తమ దేశ నిర్మాణాత్మక కార్యకలాపాలు
కార్యకలాపాలలో భారత్ ప్రమేయాన్ని ఇజ్రాయెల్ కోరుకుంటోందని, తమ ప్రాంతంలో శాంతికి మద్దతు ఇవ్వడంలో భారత్ సానుకూల పాత్ర పోషిస్తోందని, ఆర్థిక కార్యకలాపాలకు అండగా కూడా నిలుస్తోందన్నారు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రణాళికను హమాజ్ ఆదివారంలోగా స్వాగతించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలో జరిపిన దాడుల్లో 44 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. వీరంతా నుసీరత్ శరణార్థి శిబిరంలో ఉంటున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. హమాస్ పేరుతో జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందన్నారు. మరోవైపు హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని పేర్కొంది. తాజా దాడులతో ఇజ్రాయెల్ హమాస్ యుద్దం కారణంగా గాజాలో 2023 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 66,000 దాటింది. గాయపడ్డ వారి సంఖ్య 1,67,000కు చేరుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు. రాబోయే డిసెంబర్ 5-6 తేదీల్లో పుతిన్ భారత్కు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొనున్నారు. అయితే ఒకవైపు అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తున్న తరుణంలో భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోబాల్ ఈ ఏడాది ఆగస్టులో మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను అధికారికంగా ప్రకటించారు. ఇక రష్యన్ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై అమెరికా భారీ సుంకాలను విధించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. దక్షిణ సోచీలో అంతర్జాతీయ వాల్టా సమావేశంలో పాల్గొన్న పుతిన్ ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల అమెరికాకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. రష్యా భాగస్వాములపై భారీ సుంకాలు ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం పడుతుందని, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అది పెంచేలా చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్నారు. అమెరికా సుంకాలతో భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యన్ చమురు సమతుల్యం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ మార్కెట్కు తాము పెద్ద మొత్తంలో యురేనియంను కూడా సరఫరా చేస్తున్నామని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో నిరసనకారులకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పీఓకే ప్రజలను పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురి చేస్తోందనే కారణంతో గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరుపుగా 10 మంది మరణించారు. ధిర్కోట్, ముజఫరాబాద్, భాగ్, మిర్పూర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో పీఓకేలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. పీఓకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పొరుగు దేశాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో సమాధానమిచ్చారు. అందులో భాగంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ పీఓకేలోని అనేక ప్రాంతాలలో నిరసనలు, అమాయక పౌరులపై అనుసరిస్తున్న అణచివేత విధానం, భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. We have seen reports on protests in several areas of Pakistan-occupied Jammu and Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. ఇక ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటనపై అడిగిన మరొక ప్రశ్నకు రణధీర్ జైస్వాల్ బదులిస్తూ, All of you would have seen the exemption that has been granted by the UN Security Council Committee for the travel of Afghan Foreign Minister to New Delhi from 9 to 16th of October 2025. This particular information is there in the public domain. We shall keep you updated in regard in this regard. భారతదేశం, చైనా దేశాల మధ్య అక్టోబర్ చివర్లో పునఃప్రారంభం కానున్న విమాన ప్రయాణాలపై అడిగిన ప్రశ్నకు రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, ఇరు దేశాలు పౌర విమానయాన రంగంలో ఒక అడుగు ముందుకు వేశాయన్నారు. ఈ ఒప్పందం 2 దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఎలా పెంచుకోవాలో దృష్టి సారించి చాలా నెలలుగా ఆ దిశగా 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది 2 దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ప్రజలు అటు ఇటు ప్రయాణిస్తారని, పర్యాటకం దీంతో ఊపందుకుంటుందన్నారు. వ్యాపారం కూడా ప్రోత్సహించబడుతుందని, ఈ విషయంలో తాము మరింత ముందుకు సాగుతూనే ఉంటామని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. Yesterday we had issued
a press release, and thereafter I understand that commercial activity in this regard have started. This is of course in line with the growing trend towards normalization in the relationship between India and China. ఫిలిప్పీన్స్ లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 69 మంది ప్రాణాలు కోల్పోగా 147 మంది గాయపడ్డారు. బోగో నగరంలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. భూకంపం ధాటికి ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి అనేక ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతలను వచ్చే సోమవారం నుండి ప్రకటించనున్నారు. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి విభాగాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న వారిని, గొప్ప ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతులకు ఎంపిక చేస్తారు. ఇక ఈ నెల 10న ప్రకటించనున్న నోబెల్ శాంతి బహుమతిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను దాదాపు 7 యుద్ధాలను ఆపానని, శాంతి పురస్కారానికి అన్ని రకాలుగా అర్హుడేనని బహిరంగంగా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాను నోబెల్ శాంతి బహుమతిని ఆశిస్తున్నానని చెప్పారు. ఆసియా కప్ 2025ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించడంతో 9వసారి ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.